చిరంజీవి అనిల్ రావిపూడి సినిమాకు సంబంధించిన వార్త శుక్రవారం సోషల్ మీడియాలో గట్టిగా హల్చల్ చేసింది. ఈ సినిమాలో విలన్ గా యువ హీరో కార్తికేయ నటిస్తున్నాడన్నది ఆ వార్త సారాంశం. నిజానికి ఇది చాలా మంచి ఆప్షన్. స్క్రీన్ పై చూడ్డానికి కూడా బాగుంటుంది. గాడ్ ఫాదర్ లోనూ చిరు ఇలాంటి ప్రయత్నమే చేశాడు. ఆ సినిమాలో సత్యదేవ్ విలన్ గా నటించాడు. చిరుకి సత్యదేవ్ పెద్ద ఫ్యాన్ కాబట్టి సత్యదేవ్ కి ఆ రూపంలో ఓ ఫ్యాన్ బాయ్ మూమెంట్ ఇచ్చాడు చిరు. ఇప్పుడు అనిల్ రావిపూడి సినిమా విషయానికి వద్దాం. కార్తికేయ కూడా చిరంజీవికి వీరాభిమానే. ఈ విషయం చాలా సందర్భాల్లో చెప్పాడు కూడా. ఓ వేదికపై చిరు పాటలకు చిరు ముందే స్టెప్పులు వేసి ఆయన అభిమానానికి పాత్రుడయ్యాడు. అందుకే చిరు సినిమాలో కార్తికేయ విలన్ అనేసరికి ఇంట్రెస్టింగ్ బజ్ ఏర్పడింది. అయితే ఈ విషయంలో చిత్ర బృందం సైలెంట్ గా ఉంది. కార్తికేయ చేస్తున్నాడని చెప్పలేదు, అలాగని చేయట్లేదు అని ఈ విషయానికి అంతటితో ఫుల్ స్టాప్ కూడా పెట్టలేదు. ఓ రకంగా చిత్ర బృందమే ఈ విషయాన్ని కావాలని లీక్ చేసిందేమో అని కూడా అనిపిస్తుంది. తమ మనసులో మాటని మీడియాకు లీక్ చేసి ఆ తరువాత వచ్చే రియాక్షన్ గమనించి అప్పుడు నిర్ణయం తీసుకోవడం కొన్ని సినిమాలకు జరుగుతూ ఉంటుంది. అలా ఈ ఆప్షన్ ని బయటకు తీసుకొచ్చారేమో అనిపిస్తుంది. ఇప్పటి వరకు చిత్ర బృందం కార్తికేయతో సంప్రదింపులే జరపలేదు. కార్తికేయ అనేది మంచి ఆప్షనే. ఇది వరకు అజిత్ సినిమాలో విలన్ గా నటించిన అనుభవం కూడా కార్తికేయకు ఉంది. నాని గ్యాంగ్ లీడర్ లోనూ తానే విలన్. చిరుతో సినిమా కానీ ఓకే అయితే ఇక కార్తికేయ కెరీర్ సెటిల్ అయిపోయినట్లే.